సార్ నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు మాదల కోటేశ్వరరావు, మాజీ మున్సిపల్ వచ్చారు. సార్ సార్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనా విధానం ఎలా ఉందంటారు? అంటే ఈ 15 నెలలు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అస్తవ్యస్తం చేశాడో వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ మరి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటిని నెరవేర్చడం కోసం మ్యాక్సిమం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎంతో అన్వయంతో వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఒక పద్ధతిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరగట్లేదు, అంత పేపర్ వర్కే, నిజంగా అభివృద్ధి అనేది జరగట్లేదు, కావాలంటే మీరు చూడన్నట్టుగా మాట్లాడుతున్నారు. పైగా ఇంతవరకు సభకు రాకుండా నాకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు, టైం ఎక్కువ కావాలంటున్నాడు. ఏంటి ఈ మాటలు అంటాం వల్ల మనకి మళ్ళా ఆయన ఆంతర్యం ఏంటంటారు? ఆయన ఆంతర్యం ఏంటంటే ఆయన 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఆయన కేసులు ఎన్నున్నా కోర్టుకి వెళ్తలే. కోర్టు వాళ్ళు ఈయన మాట అంటున్నారు. నేనేం చెబితే నేను రాను కోర్టులకి, నేనేం చెబితే అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప నాకు ఎలాంటిది లేదు అని చెప్పేటువంటి ఒక దీంతో కోర్టులో ఆయనకి నమ్ముతున్నప్పుడు ఈ ప్రభుత్వం ఎంతసేపు మనం ఏది చేసినా రైటే, మనకి ఎక్కడ కూడా తప్పులేదు. ఎందుకంటే ఎంత మంచి చేసినా ఆయన కనపడదు. ఆయనకి ఎప్పుడు కూడా మొండి గోడల్లో చూపించి ఈ మెడికల్ కాలేజీలు అంటాడు. తర్వాత ఈ అమరావతిని చూసి ఏముంది శ్మశానం అంటాడు. ఆయన అయితే పోలవరం అన్ని ఆపేశాడు, ఏ ఒక్క పని చేయలేదు రాష్ట్రానికి ఉపయోగపడే పని. కానీ నేను మాత్రం బ్రహ్మాండంగా చేశాను, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇప్పుడు అసలు ఏం చేయట్లేదు అని చెప్తాడు. ఇది ప్రజలు ఆయన యొక్క వైఖరిని చక్కగా ఆలోచిస్తున్నారు, చక్కగా ఈయన గురించి ఆలోచించి ఈయనకి ఈ 11 కూడా కాదు ఇంకా నెంబర్ 1 ఒకటి వచ్చేటట్టుగా కూడా చేస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలా అంటున్నారు సార్. ఎందుకంటే ఈసారి వచ్చే ప్రభుత్వం మాదే, మా ఓట్ బ్యాంక్ మా దగ్గరే ఉంది, ఎక్కడికి పోలేదు, ఇప్పటికీ ప్రజలు నా దగ్గరే ఉన్నారు, నా ఓట్ బ్యాంక్ నా దగ్గరే ఉంది, ఈసారి వస్తే ఎవరినైనా సరే సప్త సముద్రాలు దాటినా సరే లాక్కొస్తాను, రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో కూర్చున్నా కూడా లాక్కొస్తానని ప్రజలు వాళ్ళు పెడుతున్నారు. నిజంగా వైసీపీకి మళ్ళా అంతటి ఇది ఉందంటారా? ఒకటండి, మనిషి అనేవాడు ఆశావాది, వాడికి నిజట్లో కూడా కలగంటా ఉంటాడు. అయ్యా నేనేదో అయిపోవాలి, బ్రహ్మాండంగా ఇది అవ్వాలనేటువంటి ఒక కళ ఉంటది. ఆ మనిషి ఆశావాదంలో ఆయనకి ఏంటంటే నేనేమి తప్పు చేయలేదు, నేను బ్రహ్మాండంగా పరిపాలించాను, నాకు మళ్ళీ ఎందుకు పదవి రాదు, నా ఏమట ఉన్నటువంటి 40% నా ఏమట ఉంది అని ఆయన అనుకుంటున్నాడు. కానీ అదంతా కళ, ఆయన నిద్రపోతే కలగంటే తప్ప వాస్తవాలు ఎక్కడ కూడా అవకాశం లేదు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో తెలియగల వాళ్ళు. ఎందుకంటే గత అనుభవాలు ప్రతి ఒక్కరికి తెలుసు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయని, రాష్ట్రాన్ని సగం దోసుకున్నారని, మరి మద్యం కుంభకోణం కానీ, మరి సైట్లు కొనుక్కొని అమ్ముకునే దానిలో కానీ, మరి మట్టి మాఫియాలో కానీ, ఖనిజ సంపదలో కానీ, భూమిలో కానీ, అన్నిట్లో వాళ్ళు ఎంతవరకు తప్పు చేయాలో, ఎంతవరకు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకోవాలో వాళ్ళు సంపాదించుకున్నారని ప్రతి ఆంధ్రుడికి తెలుసు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎన్ని రకాలుగా వేసినా అలా ఎగరతా ఉంటాయి తప్ప వాళ్ళకి మళ్ళీ అధికారం వచ్చే అవకాశం అయితే 100% లేదు సార్. అంటే ఫైనల్ గా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ముందు మనుగడ ఉండదంటారా, ఉండదంటారా? 100% ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఏదో కొద్దిమంది ఆ పాత బాగా సంపాదించుకొని ఉన్నారు కదా వాళ్ళు నాయకులందరూ కూడా, మరి ఇప్పుడు గబాలు వదిలేస్తే ఆయన ఏమనుకుంటాడు, వదలకూడదు, మనం ఆయనతోనే ఉన్నట్టు నటించాలి. వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఆయన వచ్చి ఇంకా సంపాదించుకోవచ్చు మనం అనే దీనిలో ఉన్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు మరి ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి మళ్ళా మనం రాము, ఇవన్నీ జరిగేవి కాదు. కానీ మనం ఇప్పుడు ఆయన వదిలేసాం అనుకో, ఆయన మళ్ళీ మన మీద కూడా కక్ష కడతాడేమో, ఎందుకు వచ్చింది ఆయనతోనే ఉన్నాం అనుకో, ఏదైతే అవుద్ది అట్ట మనం బయటపడ్డాం. మన ఎలక్షన్ పోయాం, ఈసారి ఎలక్షన్ దాకా మనం ఆయనతో ఉన్నాం అనుకో, ఆ ఎలక్షన్ ముందు మారవచ్చు అవసరం అయితే అని దీనిలో ఉన్నారు తప్ప వాళ్ళకి తెలుసు ఈ ప్రభుత్వ జగన్ గవర్నమెంట్ అనేది లేదు, వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉండదు, 100% ఉండదు. ఇప్పుడు కూడా ఏంటంటే కాస్త కోస్తో ఆ హైకమాండ్ లో ఆడి కాళ్ళు పట్టుకొని వీడి కాళ్ళు పట్టుకొని మరొకరు సాగిస్తున్నారు తప్ప వాళ్ళకి తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ ఉండదని. ఆయన రోజు కూడా భయపడి ఇబ్బంది పడుతున్నారు. జగన్ గారు కూడా ఊరికే పైకి నామకాలు పలుకుతున్నారు కానీ ఎప్పుడు ఎక్కడ లోపలేస్తారో, ఈ మధ్య మాఫియాలో కానీ ఖరీదు సమయం ఎక్కడో సార్ మన లోపలేస్తారనే భయం ఆయనకు కూడా ఉంది.
కాకపోతే మరి బయట జనానికి అది తెలియకూడదు కదా కార్యకర్తకి. ఆ కార్యకర్త మన దీనికోసం ఈయన వెళ్ళిపోయి డాంబుసరిగా ఉంటున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చెప్పిన పథకాలన్నీ ఫస్ట్ మనకు ఉచితంగా గ్యాస్ అన్నారు. గ్యాస్ ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు కదా. 3 బండ్ల గ్యాస్ వస్తుంది. అలానే మహిళలకి ఉచిత బస్సు అన్నారు. స్త్రీశక్తి పథకం రన్ అవుతుంది. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తున్నారు. ఇంతకుముందు ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అందజేశారు. అట్లానే రైతుకు కూడా రైతు భరోసా వాళ్ళకు కూడా ఇచ్చారు కదా. అదే విధంగా మరి మహిళలకి ఉచిత బస్సు ఇస్తే ఆటో వాళ్ళు లాస్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా చెప్పకపోయినా తన మాట ప్రకారం ఏ రోజైతే చెప్పారో ప్రతి ఆటో డ్రైవర్ కూడా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ సేవలు ఇచ్చారు. ఈ రోజు మన ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారు, మేము పీపీ అంటేనే అది కాదు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆయనకు ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను, నిజంగా ఆ రోజు డాక్టర్ సుధాకర్ కి మాస్క్ ఇవ్వలేనోడు ఇవాళ మెడికల్ కాలేజ్ పెట్టారంటే నమ్మవచ్చా? అది జనాలు తెలుసుకుంటే సార్. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ నాయక్ అండి. అన్న, మామూలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2024 ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఇంతవరకు అసెంబ్లీకి హాజరు అవ్వలేదు. హాజరు కాకపోగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ఎక్కువ సమయం కేటాయించండి అని ఆయన ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడితే మాటలు తప్పితే బయటికి ఎక్కడ రావట్లేదు. అంటే ఏంటి అసలు ఇలా మాట్లాడటం వెనక ఆయన మనసులో ఉన్నటువంటి భావం ఏంటి మీ మాటల్లో? అది ఆల్రెడీ ప్రజలందరూ నిర్ణయించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, ఏ హోదా ఇవ్వాలన్నది జనాలందరూ ఓటర్లందరూ తెలుసుకొని హోదా అనేది ఒకటి ఇచ్చారండి. ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని పోరాడితే అది వచ్చేది కాదు. మన వ్యక్తిత్వాన్ని బట్టి మన పాలనని బట్టి జనాలు ఇచ్చేదే హోదా అనేది. ఇప్పుడు జనాలందరూ హోదా ఇచ్చినప్పుడు ఆ హోదాను కట్టుబడి మీరు ఉండాలి. నాకు హోదా కావాలి, నా ప్రతిపక్ష హోదా కావాలంటే వచ్చేది కాదు. గతంలో మనం ఈ రోజు కూటమి ప్రభుత్వ పాలన సంవత్సరకాల పాలనలో ఈ 16 నెలల పాలనలో అభివృద్ధి చేసుకుంటా ఎక్కడికక్కడ రోడ్లు వేసుకుంటా తల్లికి వందనం ప్రతి 2 బిడ్డలుంటే 2 బిడ్డలకు ఇస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చారు. అలాగే సూపర్ 6 లో లేని ఆటో డ్రైవర్ల పథకం అనేది కూడా ఈ రోజు అమలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లు అందరూ యూనియన్స్ లో ఒక పాలాభిషేకం కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నాయకులందరికీ పాలాభిషేకం చేయడం, అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఫ్రీ బస్సు పెట్టిన కష్టం సుఖం పాలన ప్రజల కష్టాలు చేసిన నాయకులు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని ప్రజలకు ఏం కావాలనేది ఎక్కడికక్కడ సమకూరుస్తున్నారు. రవాణా సౌకర్యం ఒకటి. ఈ రోజు మనకి ప్రజలు బాగుండాలంటే విద్య, వైద్యం, రవాణా ఈ 3 కరెక్ట్ గా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి. కూటమి పాలనలో విద్య బాగుంది, వైద్యము బాగుంది, రవాణా బాగుంది. కాబట్టి ప్రజలందరూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు. మీరన్నట్టు జనాలు ఎక్కడ ఇబ్బంది పడట్లేదు, మాకైతే కనబట్టలేదు. కానీ నా ఓట్ బ్యాంక్ నాతో పాటే ఉంది. రేపు ఎలక్షన్ లో మళ్ళీ గెలిచేది మేమే. వచ్చిన తర్వాత దగ్గర నుంచి ఎవరైతే మమ్మల్ని కానీ మా కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా సప్త సముద్రాలు దాటున్న లాక్కొస్తాను, ఇంట్లో రిటైర్మెంట్ అయితే కూర్చున్న లాక్కొస్తాను. ఇది మాత్రం 2.0 సినిమా చూపిస్తాను చాలా ప్రగల్భాలు పలుకుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ కామెంట్? ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నారు. జనాలందరికీ తెలుసు ఎవరు ఎప్పుడు రావాలనేది వాళ్ళకి తెలుసు. మరి పాలన అనేది కూటమి ప్రభుత్వం బాగుంది, ఈ పాలన ఇలాగే కొనసాగుతుందని మేమైతే పూర్తి నమ్మకంతో ఉన్నాం. జనాలు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. ఇంకా ఏం చేస్తారన్నది, వాళ్ళు ఏం చేస్తారు, వచ్చాక ఏం చేస్తారు అన్నది వాళ్ళకే తెలియాలండి. అంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు అంటే ఎంత ఓన్లీ పేపర్ వర్క్ తప్పితే నిజంగా అమరావతిలో ఎటువంటి కట్టడాలు కానీ ఏం జరగట్లేదని వైసీపీ వర్గం అంతా కూడా అంటుంది. నిజంగా అమరావతిలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అంటారా? సరే, ఇప్పుడు అభివృద్ధి జరిగిన చోట జరిగింది అంటే ప్రభుత్వానికి అనుకూలం వస్తుంది. జరగలేదు అనుకుంటే ఒకనొకంతైనా మనకి అనుకూలం వచ్చిందని వాళ్ళ ఫీలింగ్. కానీ జనాలకు తెలుసు, జనాలందరూ చూస్తున్నారు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ అమరావతిలో సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెనింగ్ ఈ బాబు గారు వచ్చిన వెంటనే మొదలుపెట్టిన పని ఈ రోజు ఆ బిల్డింగ్ చూడండి ఎంత నీట్ గా, ఒక ప్యాలెస్ లాగా. మనం కట్టుకున్న ప్యాలెస్ కాదండి, ప్రజల కోసం అధికారుల కోసం కట్టుకున్న ప్యాలెస్ లాగా ఉంది. ఫైనల్ గా అంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే అభివృద్ధి అన్నట్టుగా మాట్లాడారు. అంటే ముందు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అనేది అంటే ఆ క్యాడర్ గాని నాయకులు గాని ఉంటారంటారా? సార్, అది మనం నిర్ణయించేది కాదు, ప్రజలు ఆల్రెడీ నిర్ణయించేశారు. ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్ కూడా ప్రజలు ఒక
పటిష్టమైన నిర్ణయంతో ఉన్నారు. ఎవరు ఉండాలి హోదాలో, ఎవరిని అధికారంలో ఉంచాలని ప్రజలందరూ ఒక నిర్దిష్ట ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.